హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం? దేవుని ప్రేమ గురించి ఒకప్పుడు మాట్లాడుకున్నాం. రోజు మాట్లాడుకుంటూ ఉండాలి. దేవుడు మనల్ని మొదటగా ప్రేమించాడు కనుక దేవుడే మొదటగా మనల్ని ప్రేమించాడు. శత్రువులమై ఉండగా ప్రేమించాడు, పాపులమై ఉండగా ప్రేమించాడు. పౌలు గారు అంటారు, పాపుల లిస్ట్ అంటూ దేవుడు చేస్తే నేను నెంబర్ 1 పాపిగా ఉంటాను దేవుని దృష్టిలో. అలాంటి స్థితిలో నన్ను దేవుడు ప్రేమించాడు. సో ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన ప్రేమ క్షమాపణ, ఆయన ప్రేమ ఎప్పుడు నాకు ఇస్తుంది. ఆయన ప్రేమ నన్ను విడవదు, ఎడబాయదు. ఆయన ప్రేమ నా కోసం చచ్చిపోతుంది. ఆయన ప్రేమ నా కోసం దూతలను పంపించేస్తుంది. ఆయన ప్రేమ మళ్ళా నన్ను మధ్యాకాశంలో ఆకర్షించటానికి తిరిగి వస్తుంది. ఇది ఆయన ప్రేమ. ఇప్పుడు నేనేం చేయాలి మరి? ఆయన ప్రేమిస్తాడంతే. 1 way లవ్, నాట్ 2 ways. ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రేమించుకోమను. శాశ్వతమైన ప్రేమ మంచిదే, థ్యాంక్ యూ. క్షమిస్తాడు ఆయన, ఓకే థ్యాంక్ యూ. మరి నువ్వేం చేస్తావు? ఐ డోంట్ కేర్. అది కుదరదు కదా. స్తోత్రం కలుగునుగాక. ఒక సంబంధమైన, ఒక అనుబంధమైన, ఒక రిలేషన్షిప్ అయినా, ఏకీవించే స్థితి అయినా చెయ్యికి చెయ్యి కలవాలి, మాటకు మాట కలవాలి. సహవాసం అంటేనే ఒకడుండి నాకు సహవాసం, నేను సహవాసం అంటే కుదరదు. సహవాసం అంటే దేర్ మస్ట్ బి అనదర్ పర్సన్. లవ్ అంటే ఇన్ బిట్వీన్ దెమ్. హేట్రెడ్ అంటే ఇన్ బిట్వీన్ దెమ్. వారి ఇరువుల మధ్యన హేట్రెడ్. నేను ఒక్కడే ఉంటాను. హేట్రెడ్ అంటే అదేం పని చేయదు. అక్కడ నేను ఒక్కడే కూర్చుంటా సహవాసం అంటాను, అది పని చేయదు. ఆ మాటకి అర్థం లేదు. అలాగే దేవుడు తన పోలిక చొప్పున తన రూపం ఇచ్చి తన ఊపిరిని నాలో పెట్టి, అదే ఆదాములో పెట్టి ఈ భూమి మీదకి ఏదైనా తోటలో పంపించాడు. వై అంటే దానికి ఎన్నో మర్మాలు, పాఠాలు వచ్చేసాయి. పండితుల ద్వారా వింటున్నాం. మరొక మాట, చిన్న మాట చూస్తాం. దేవుడు ఎందుకొరకు చేశాడు? ఏదైనా తోటను దేవుడు తన కోసం చేసినట్టుగా ఉన్నా, మొత్తం సృష్టి అంతటినీ కూడా దేవుడు తన కోసం చేసినట్టుగా ఉన్నా, ఇదంతా నాది, నేను రాయించుకున్నాను అన్నట్టుగా అనగలిగిన హోదా, అధికారం ఆయనకున్నా, ఇదంతా నీదేరా బాబు అన్నాడు. ఇదంతా నీదేరా బాబు ఇచ్చేస్తున్నాడు అన్నట్టు ఉంది. కానీ నువ్వు నావాడివిరా బాబు. స్తోత్రం కలుగునుగాక. ఒక తండ్రికి బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డకు ఆస్తంతా కూడా అప్పచెప్పాడు. ఇది ఆస్తంతా నీదేరా పట్టుకుపో అన్నట్టున్నా, ఆ బిడ్డ ఎక్కడికో పోడు కదా, ఆ బిడ్డ నావాడు. కనుక ఈ మానవుడు కూడా క్రీస్తువాడు, దేవుని సంబంధి. అన్నీ ఇచ్చాడు గనక ఈ మానవుడు కూడా అన్నీ ఇస్తున్నా, నా దేవుడా నేను నీతో, నువ్వు నాతో. అది ఉద్దేశం, దేవుని మహా అనాది ఉద్దేశం అది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. శుభవార్త, సువార్త. ఇప్పుడు నేను దేవుడిని ఏమి చేయాలి? లేఖనాలు అదే, మనము దేవునిని ప్రేమించాలి. పక్కన మాట ఉంటుంది, ప్రేమించబద్ధులమై ఉన్నాము. బద్ధులము అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. దేవుని ప్రేమను రోజు అనుభవిస్తున్న నేను, దేవుని కాపుదల, సంరక్షణ, ఆరోగ్యము, ఆనందము, శాంతి, రక్షణ రోజు ఖచ్చితంగా 100% హామీతో అనుభవిస్తున్నటువంటి నేను మరి తిరిగి దేవునికి ఏమి ₹1 ఇవ్వాలా? మారిన ₹500 నోటు ఇవ్వాలా? లేదా ఏదో ఫైల్ వెస్ట్రన్ స్టైల్ చెప్పినట్టు హాయ్ థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే చాలా? ప్రభు అలాగ అనలేదే. పాత నిబంధన చూసినా, క్రొత్త నిబంధన చూసినా, యేసుప్రభుని చూసినా, యేసుప్రభుని అడిగినా, పేతురును యేసుప్రభు అడిగినా, చివరికి అపొస్తలులైనా, చివరికి ప్రకటన గ్రంథములైనా ప్రేమ గురించే మాట్లాడుతున్నాడు యెహోవా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన నన్ను ప్రేమించాలి, ఆ తర్వాత సేవించాలి. ప్రేమ లేకుండా సేవ ఏంటి? భయభక్తి లేకుండా సేవ ఏంటి? నువ్వు ఇస్తే ఎవడికి కావాలి, ఇవ్వకపోతే ఎవడికి కావాలి? నిజానికి నా దగ్గరకు వచ్చింది అండి, సంపాదించుకుంటే వచ్చింది. సంపాదించుకునే జ్ఞానం ఆయన ఇచ్చాడు, సంపాదించుకునే ఆరోగ్యం ఆయన ఇచ్చాడు, సంపాదించుకునే ఆ వాతావరణం నాకు ఇచ్చాడు, సంపాదించుకునే ఆ స్థలానికి నన్ను పంపించాడు, సంపాదించుకోవడానికి ఆ పని నైపుణ్యం నాకు ఇచ్చాడు. కాబట్టి నేను సంపాదించుకోగలిగాను. నేను సంపాదించుకుని అంటున్నాను కానీ అది నీది అనుకుంటున్నాను, నీది ఎలాగవుతుంది అంటాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. సో ప్రేమించకుండా సేవ అంటే కుదరదు, భయభక్తులు లేకుండా సేవ అంటే కుదరదు. ఇచ్చాను కదా దేవుడిని దీవించాలి, వచ్చాను కదా దేవుడిని దీవించాలి. నో వే.
అందుకే లేఖనాలు మనకు బాగా తెలుసు. షరతులు పెడుతున్నాడు అనుకోకండి. రక్షణ పొందటానికి షరతు లేదు. ఒకవేళ షరతులు లేని ప్రేమ అని చెప్పినా రక్షణ పొందటానికి కూడా ఒక షరతు ఉంది. షరతు అనుకుంటే నేను ముందుకు రాను, అది షరతు అనుకుంటే నాకు రక్షణ దొరకదు. ఏం షరతు పెట్టాడు? ఇందాక చెప్పాను, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు మనసు మార్చుకోవాలి, పూర్తిగా నా వైపు తిరగాలి, నువ్వు బతుకుతున్న బతుకు రోత బతుక నీకు తెలియాలి. మళ్ళా రోతలకు వెళ్తే నేను మామూలుడు కాదయ్యా అని ధ్యాసతో నా చేయి పట్టుకోవడానికి ఇష్టపడాలి అన్నట్టు చెప్పారు ఆయన. మారు మనసు, ఇన్ అదర్ వర్డ్స్ విరిగి నలిగిన మనసు, ఇన్ అదర్ వర్డ్స్ గుచ్చబడిన మనసు, ఇన్ అదర్ వర్డ్స్ మరొక మాటలో చెప్పాలంటే నరకబడిన హృదయం. సువార్త వింటే లేపనం పోసినట్టు ఉండదట. సువార్త పాపికి గుణపంతో పొడిచినట్టు ఉంటుంది. సువార్త పాపిని హృదయం బ్రద్దలు చేసేస్తుంది. శుభవార్త చీకట్లో ఉన్న వాళ్ళని, రాతి గుండె కలిగిన వాడిని సుత్తి, నా మాట సుత్తి వంటిది కాదంటాడు, బద్దలు చేసేస్తుంది. అందుకే అంటున్నా నేను, రక్షణ పొందిన టైంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా యేసు దేవుడు అంటే రక్షణ వస్తుంది. ఆ తర్వాత తగిన రీతిలో నువ్వు జీవిస్తే. కానీ ఆ తర్వాత రక్షణ పొందిన వారు ఎలాగుండాలో కొన్ని సూచనలు ప్రభువు చెప్పారు. అలా ఉండకపోతే నువ్వు రక్షణ పొందలేదు, నీకు రక్షణ లేదు ఆయన చెప్పడు. ఆయన ఏం చెప్పడు, నువ్వు సెల్ఫ్ సెట్ చేసుకోవాలి. రక్షణ పొందినవాడు ఇలా ఉంటాడా, ఇలా చేస్తాడా, చేయడు కదా, మన ఎలాగుండాలి, అలాగుండాలి కనుక అంటూ నువ్వు రావాలి లైన్లోకి. స్తోత్రం కలుగునుగాక. సో రిపీటెడ్గా మరొకసారి చెప్తే, రెసిప్రోకల్గా మరొకసారి చెప్తే, ఆయన నన్ను ప్రేమించాడు గనక, నేను ప్రేమించకముందే నన్ను ప్రేమించాడు కనుక, ఆయన నన్ను ప్రేమించే క్వాలిటీలు నాలో కొంచెం కూడా లేనప్పుడు, లోకం చేత ఉమ్మువేయబడే బ్రతుకు నేను బ్రతుకుతున్నప్పుడు, ఎవరు నన్ను చూసినా నా బ్రతుకు చూసినా కాండ్రించి ఉమ్మేస్తారు. అలాంటి పాపిష్టి బ్రతుకుతున్నప్పుడు ఆ మహాదేవుడు నన్ను ప్రేమించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ స్థితి నుంచి నన్ను వెలుపలకు తీసుకొచ్చి, మామూలు శుద్ధి కాదండి, మామూలు కడుగు కాదండి, మామూలు కాల్చటం కాదండి, మామూలు పవిత్రత కాదండి, మంచు కన్నా తెల్లగా చేసేస్తాడు ఆయన. నీ పాపములు రక్తము వలె ఎంత ఎర్రనివైనను మంచు వలె తెల్లగా. మంచు కన్నా ఇంకేమన్నా తెలుపు ఉంటే ఆ తెలుపు నీతి అనే తెలుపు, పవిత్రత అనే తెలుపు, దేవుని దృష్టిలో ఎస్ యు ఆర్ మై పర్సన్ అన్నంత తెలుపు చేసేస్తాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. యేసుప్రభు ఒక శాస్త్రి అడుగుతాడు, అన్ని ఆజ్ఞల్లో శ్రేష్టమైన ఆజ్ఞ ఇదని. మరొక సువార్తలో యేసుప్రభువే ఒక ఆయన అడిగినట్టుంది, మరొక సువార్తలో ఒక శాస్త్రి వచ్చి యేసుప్రభుని అడిగినట్టుంది. ఏదైతే నీ సంభాషణలు చూడండి, అక్కడ కూడా యేసుప్రభు అదే చెప్పారు. చెప్తున్నాను వినండి, ఒకే ఆజ్ఞ ఫైనల్, నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే నీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి కాబట్టి సో నేను నిన్ను ప్రేమించాలనుకుంటున్నా, ఇస్తానంటావు కాబట్టి ప్రేమిస్తానంటున్నా. ఒకవేళ ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాను, కానీ నా చూపులు నీ ముఖంలో లేవు, నా కళ్ళు నీ కళ్ళను కలవటం లేదు, నా చూపులు నీ చూపులు కలుసుకోవటం లేదు. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానంటే నా దృష్టి అంతా నీ భుజాన్ని ఉన్న సంచి మీద ఉంది, నా దృష్టి అంతా కూడా నీ పాకెట్ మీద ఉంది, నీ మనీ పర్స్ మీద ఉంది నా దృష్టి అంతా. ఐ లవ్ యూ జీసస్ అని అరుస్తున్నానంటే, ఐ లవ్ యూ జీసస్ అని కేకలేస్తున్నానంటే, ఐ లవ్ యూ జీసస్ అని అందరికన్నా ఎక్కువగా చెప్తున్నానంటే నా దృష్టి అంతా ఆశీర్వాదాలనే పరస మీద ఉంది. నా దృష్టి అంతా కూడా ఈ లోకంలో ఉన్న భోగ భాగ్య నిధుల మీద నాకు మనసు ఉంది. నా చూపులు నీ చూపులతో కలవట్లేదు. ఐ లవ్ యూ చెప్తున్నాను, కానీ ఐ లవ్ ద బ్లెస్సింగ్ యు ఆర్ గోయింగ్ టు గివ్. నువ్వు ఇది ఇస్తేనే నీకు మీద ప్రేమ అన్నట్టు. కానీ పూర్ణ హృదయంతో అంటే అది కాదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నన్ను చూసినా చూడకపోయినా, నన్ను రమ్మని పిలిచినా పిలవకపోయినా, నన్ను పట్టించుకున్నట్టు నాకు అనిపించినా, నన్ను పట్టించుకోవటం లేదు అనే దుఃఖము నాకు ఒకవేళ కలిగినా, ఐ లవ్ యూ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకరోజుతో వచ్చేది. పాట పాడినంత సులువు కాదు, నో డ్రమ్ములు కొట్టినంత సులువు కాదు.
ప్రాక్టీస్ చేయాలి. అలా అనగలిగిన మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి. అలాగ ఆయన చూపుల్లో చూపులు కలిపేటటువంటి ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి. వరే నీకోసం 100 ఉందిరా, 1000 ఉందిరా, నువ్వు కొంచెం 10 సార్లు హల్లెలూయా చెప్తే నీకు 1000కి ఇంకో 10,000 ఇస్తాను అన్నారంటే అప్పుడు మనం ఒకవేళ ఇలా చెప్పగలగాలి, నో 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 నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నేను స్తోత్రం చెప్పను, నువ్వు ఇస్తావు కాబట్టి 116 సార్లు హల్లెలూయా చెప్పను. నోవే, నువ్వు దేవుడు కనుక, నేను నీ కొడుకును కనుక, నువ్వు నా తండ్రివి కనుక ఆ స్తోత్రం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పాదాల దగ్గర నిలబడి దండం పెట్టాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు పొమ్మన్నా సరే స్తోత్రం చెబుతూనే కావల్లో గుమ్మం దగ్గర నిలబడి స్తోత్రం చెబుతా. నువ్వు కాదన్నా వద్దన్నా దూరం పెట్టినా అక్కడే ఉండి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ స్తోత్రం చెబుతా. నీ దగ్గర ఉన్న వాటి కోసం కాదయ్యా నేను ప్రేమించేది, నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు నాకు ఉంటే చాలు యేసు, అందుకే నేను ప్రేమిస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తత్వం, ఆ మనస్తత్వం మనము అభ్యాసం చేస్తే కలిగి ఉండగలమని చెప్తున్నాం. కానీ అభ్యాసం చేసిన ఈ శరీరం అడ్డుపడుతుంది నీకు నాకు. ఈ రోజు నుంచి నేను అభ్యాసం చేస్తా, ప్రాక్టీస్ చేస్తా, అలాంటి మనసును పెంచుకుంటా. అలాంటి మనస్తత్వాన్ని ఈ రోజు నుంచి జాగ్రత్తగా ట్రైనింగ్ కొంచెం నేనంటాను అది కూడా సాధ్యమే. నోను అది కూడా సాధ్యమే. మరి మీరే కదని చెప్తున్నారు. సాధన చేయండి, ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. ఆ స్థితి, ఆ మనస్తత్వం మనం పెంచుకోవాలి, రోజు పెద్ద చేసుకోవాలి. కానీ నేను మరలా చెప్తున్నాను, ఈ విషయం సామాన్యమైన విషయం కాదు. వేరే ప్రాక్టీస్ చేసే కొలది ఇంకా ఏమేమో నేర్చేసుకోగలమేమో, కానీ ఈ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించటం అంటే ఈ శరీరంలో మనం ఉన్నంతసేపు, ఈ శరీరం భూమి మీద ఉన్నంతసేపు, ఈ శరీరంలో ఈ చీము రక్తము ప్రవహించినంతసేపు, కామ క్రోధ మోహ మాత్సర్య లోభములకు నిలయమైన ఈ తుచ్చమైన శరీరపు మాంసంలో నేనున్నంతసేపు ఇది నాకు అడ్డుపడుతూనే ఉంటుంది. ఇది నాకు స్పీడ్ బ్రేకర్గా ఉంటుంది. నేను కాస్త ఓపిక తెచ్చుకొని ప్రాక్టీస్ చేసి ఆయన ప్రేమిస్తున్నాను, ఒక అంతస్తులకు వచ్చాను ఆహా అనుకునేటప్పటికీ నా చూపో, నా మాటో, నా ఇష్టమో, నా కోరుకో మధ్యలోకి చొచ్చుకుపోతుంది. మళ్ళా నన్ను ఫస్ట్ ఫ్లోర్ కాదు గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చేస్తుంది. కనుక ఈ శరీరంలో ఉన్నంత కాలము ప్రేమించాలని ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నాము, ఒక స్థాయికి వచ్చేసాము. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. It will be possible only when you and me receive the Holy Spirit. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన ఆత్మచేత నింపబడతామో, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అనే మాటలలో ఉన్న ఆంతర్యం చెప్పేవారికి ఎంతవరకు అర్థమైందో తెలియదు. కానీ ఆత్మ మీదకి వచ్చినప్పుడు మీరు చాలా శక్తి పొందుకుంటారు. అగ్ని పర్వతాలు అంటూ, సముద్రాలు ఎండిపోతాయి అంటూ, మేఘాలు పారిపోతాయి అంటూ, నక్షత్రాలు గతి తప్పిపోతాయి అంటూ, మీరు వర్షాలు ఆపేసేయచ్చు అంటూ, పిశాచ శక్తులు తోక ముడుచుకొని మళ్ళా రాకుండా పోతాయి అంటూ. చాలామందికి ఆ నాణానికి ఆ పక్కే, ఎందుకంటే ఆ పక్క వ్యవహారం అంతా కూడా నన్ను ఒక గనుడుగా తీర్చిద్ది. ఆయన వచ్చారంటే దయ్యాలు పోతాయండి, ఆయన వచ్చాయంటే చచ్చిపోయిన వాళ్ళు వేస్తారండి, ఆయన వచ్చారంటే వర్షాలు కురుస్తాయండి ఆపేస్తాడండి, ఆయన వచ్చాడంటే ఇంకేం లేదు ఆకాశం మేఘాలు వచ్చేస్తాయండి, ఆయన వచ్చాడంటే రోగాలు ఒక్కళ్ళు ఉండవండి బాబు, ఇంకేముంది ఆయనే దేవుడు అన్నట్టు. కానీ నాణానికి మరొక పక్క ఉంది. ఇవన్నీ నేను చేసినా చేయకపోయినా, ఇవన్నీ నేను చేయగలిగి ఒకవేళ చేసే అవకాశం నాకు ఉండలేకపోయినా, నాణానికి మరొక పక్క ఉంది. అది ఇంకా శ్రేష్టం. అదేంటంటే దేవునిని ప్రేమించుట. స్తోత్రం కలుగునుగాక. నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యం వస్తాడు అన్నారు యేసు. తండ్రి చిత్తం అంటే బైబిల్ చదివితే తెలుస్తుంది అంటూ చాలా 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 ఉంటాయి. తండ్రి చిత్తం చేయటం పేదోళ్ళకి, బేదోళ్ళకి, ఇలా చాలా ఉంటాయి. ఇది చేస్తే అది చేస్తే అని. ఈరోజు సబ్జెక్ట్ ప్రకారం, ఈరోజు అంశాన్ని బట్టి ఒకసారి మీరు నేను ఒక చోట కూర్చుని ఏకీవించి అవును అంతే కదా మరి అనే మనసుతో మనం ఆలోచన చేస్తే, తండ్రి చిత్తం అంటే దట్ ఈస్ ద ఓన్లీ బిగినింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, ఈవెన్ ఇన్ ద అపోస్టల్స్, ఈవెన్ ఇన్ ద రెవల్యూషన్. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? తండ్రి చిత్తం ఏంటి, తండ్రికి ఇష్టం ఏంటి, తండ్రికి ఏది ఇష్టం
అని ఆలోచించేస్తే ఇవన్నీ చేస్తున్నావు నీ నామములో మీరెవరు నాకు తెలియదు, మిమ్మల్ని అన్నడు నేను ఎరుగను, నా తండ్రి చిత్తం చేయటం ప్రకారం మీరు చేయలేదు, అక్రమము చేయు వాళ్ళరా మీరెవరు నాకు తెలియదు, పొండి అన్నాడు, రండి అనలేదు, పొండి అన్నాడు. అంటే రక్షణ పొందకముందు, యేసుప్రభు శిలువ మీద చనిపోకముందు, బలియాగం చేయకముందు ఆ మాటలు అన్నాడు. ఇప్పుడు బలియాగం చేసేసాడు కనుక, రక్షణ ఇచ్చేసాడు కనుక ఆయన పొండి అనడు, రండి అంటాడు. ఎలాగున్నా సరే, లోపలికి వచ్చేయండి అంటాడు, ఏమైపోయినా సరే. అంటే మరి కొన్ని వచనాలు వెక్కిరించినట్టుంటాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే లేఖనాలు చెప్తున్నాయి, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, చీకట్లో నుంచి బయటికి లాగాడు. చీకట్లోంచి బయటికి లాగాడంటే చీకటి లేని స్థలం ఏముంది? వెలుగు. సో వెలుగులోకి వచ్చారు కనుక, మిమ్మల్ని వెలిగించటానికి వచ్చాడు కనుక, ఆ వెలుగుని మీలోకి పంపి ఇప్పుడు మీరు చీకటి కాదు వెలుగు సంబంధులు అన్నారు కనుక, మళ్ళా మీరు ఇక వెలుగు ఉండకూడదు, వెలుగులోనే ఉండాలి, చీకట్లోకి వెళ్ళకూడదు, వెలుగు సంబంధాలుగా ఉండాలి, వెలుగులో ఉండాలి. వెలుగు సంబంధించి నీతి, న్యాయము, యథార్థత అన్నట్టుగా మంచి సాక్ష్యాలు కలిగి ఉండాలి. ఎనివే, యెహోవాను ప్రేమించాలి. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రకటన గ్రంథం ఎఫెసీ సంఘానికి ప్రభు చెప్పిన మాట, నీలో తొలి ప్రేమ లేదు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అపోస్తలు సరైన వాళ్ళు ఎవరో నీకు తెలుస్తూ ఉంది, తప్పుడు బోధకులు ఎవరో నీకు తెలుస్తూ ఉంది, చాలా కష్టాలు నా కోసం భరిస్తున్నావు, చాలా శ్రమలు, చాలా పూచిక పుల్లగా నువ్వు ఉంటే చాలా యేసయ్య అంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, అంత బాగుంది, శబాష్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఈ విషయం ఏంటంట? తొలి ప్రేమ. నీలో తొలి ప్రేమ లేదు, అందులోంచి పడిపోయావు. తిరిగి అందులో నువ్వు లేవాలంటే అక్కడ ఉంది. ఆ ప్రేమకు కలిగిన ఒక రుజువు నీ జీవితంతో చూపించాలి. స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమకు సంబంధించిన క్రియలు నువ్వు చేయటం ప్రారంభించు. మళ్ళీ మందిరంలో కూర్చొని ముసుగేసేసుకుని 24 గంటలు స్తోత్రం, అదిగో ప్రేమ అంటే కాదదు. ప్రేమ, స్తోత్రం చెప్పిన ప్రేమ ఇలాగున్న ప్రేమ ద్వారా క్రియలు బయటికి రావాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అనే దానికి గాబ్రియల్ని పంపేసి డొప్పేయించలేదు, మిఖాయిలు పంపేసి డొప్పేయలేదు, దూతలు పంపేసేసి ప్రేమ అంటూ ఏమండి వీధుల్లో ప్రతి పోలికి కూడా స్పీకర్లు పెట్టేసి గొట్టాలు కట్టేసి రాత్రి పగలు వేస్తారు చూసారా? అలాగేం దేవుడు కేకలు వేయించి నేను ప్రేమిస్తున్నానమ్మా, నేను ప్రేమిస్తున్నానంటూ మొత్తం మేఘాలు నక్షత్రాలు కదిరిపోయేలాగా ఆయన చేయలేదు. ఆయన ప్రేమ అన్నాడు కాబట్టి నేను వ్యాధిలో ఉన్నాను. ఎందుక ప్రేమ మిఖాయలు, ఎందుక ప్రేమ గాబ్రియలు? నిజంగా దేవుడు నా మీద ప్రేమ ఉంటే నాకు ఆరోగ్యం ఇమ్మను ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. రుజువుపరిచాడు ఆయన నేను ప్రేమిస్తున్నట్టు. నేను పడిపోయాను, గాయపడిపోయాను, కాళ్ళు ఇరిగిపోయి నిన్ను ప్రేమిస్తున్నాను. దూతలు వచ్చి చెప్తే నాకేముంది, గాబ్రియలు వచ్చి చెప్తే నాకేముంది, మిఖాయలు వచ్చి చెప్తే నాకేముంది? ఏముంది నాకు అసలు? నేను నడిచి నా పని నేను చేసుకోవాలి. నా చేతికి బలం వచ్చి మా పిల్లోడిని చేపట్టుకు స్కూల్కి తీసుకెళ్ళాలి. నిజంగా ప్రేమ ఉంటే నా ఎముకను బాగు చేశాడు. ప్రేమ తన క్రియ ద్వారా రుజువుపరుచుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇక శ్రేష్టమైన రుజువు ఏంటంటే, నీ స్థానంలో నా స్థానంలో ఆయన ప్రాణం పెట్టేశాడు. ఆయన ప్రేమకు తారస్తాయి. స్తోత్రం కలుగునుగాక. మరి నేను పాట పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వచనాలన్నీ కూడా రెఫరెన్స్తో పాటు చెప్పేస్తాను, ప్రేమిస్తున్నాను అంటాను. కానీ ప్రభు అంటున్నాడు, ఆ ప్రేమకు రుజువు, నా ప్రేమకు నువ్వు రుజువు చూపించాను. నీ కన్నీరు దుడిచాను, నీ గాయాన్ని కట్టుకట్టాను, నువ్వు పడితే లేవనెత్తాను, నేను ఓదార్చాను, నీ పట్ల కనికరం చూపించాను. లోకమంతా ఆశయించుకునే పనికి మాలిన పంది బ్రతుకును బ్రతుకుతుండగా నేను కావాలని వచ్చి కౌగిలించుకొని కడిగి మరీ నా పక్కలో కూర్చోబెట్టుకున్నా. నా ప్రేమను రుజువుపరుచుకున్నా. సిలువ చూడు నా ప్రేమకు రుజువు. మరి నీ ప్రేమకు రుజువు ఏది? దేవుడు మొదటగా మళ్ళీ ప్రేమించాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను పాడితే సరిపోతుందా? ఆయన ప్రేమకు రుజువులు ఆయన చూపించాడు. నా ప్రేమకు నేను రుజువులు చూపించాలి. సంగమా, ఈ చివరి దినాల్లో, ప్రేమలు చల్లారిపోయే చివరి దినాల్లో, అపాయకరమైన దినాలు వస్తున్న చివరి దినాల్లో క్రొత్త రోగాలు, క్రొత్త బోధలు వచ్చి పడుతూ నన్ను నాశనపు వాకిట్లోకి తీసుకువెళ్ళిపోతున్న ఈ చివరి చీకటి దినాల్లో ప్రభువుని ఎంత హత్తుకుంటే అంత మంచిది. మన క్రియల ద్వారా ప్రభువు పట్ల మనకున్న ప్రేమను ప్రజలకు ఎంత చూపిస్తే అంత మంచిది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
2-3 మాటలు. మామూలుగా అయితే చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క ఆదివారం 4-5 చెప్పాలనుకున్నా చాలా ఉంటాయి. 1-2 దేవుడు అలాగున తీసుకెళ్తున్నాడు. నా ఆశ అంతా ఒకటే. అది దేవుడు నాకు మొదటి నుంచి ఇచ్చిన తలాంతేమో, లేకపోతే ఆ పద్ధతి అంతేనేమో. నేను అలాగే ట్యూన్ చేశానంతే. చూడండి, ఈ మోటార్ సైకిల్ ఎంత కెపాసిటీ, ఆ మోటార్ సైకిల్ అంత కెపాసిటీ. ఈ మోటార్ సైకిల్ ఇంత వేగంగా, అంత దేవుడు నన్ను అలా ట్యూన్ చేశాడేమో. నేను వాడికిలాగా ఉండాలంటే కుదరదు, నేను వీడికిలాగా ఉండాలంటే కుదరదు. నన్ను దేవుడు ఎలా ట్యూన్ చేస్తే నేను అలాగే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు అనుకుంటున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా, యూట్యూబ్లో మీరు ఆశపడుతున్నట్టుగా వాళ్ళకన్నా నేను ఉండకపోవచ్చు. అలా మాట్లాడితే బాగుండు, అలా పాడితే బాగుండు, అలా చెప్తే బాగుండును అని మీకు ఆశ ఉంటే ఉండొచ్చు. కానీ ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, ఎవడికలాగో నేను ఉండటానికి, నువ్వు ఉండటానికి దేవుడు నీ చేపట్టుకోలేదు. మనమందరము యేసులాగా ఉండాలి, మనమందరము యేసేలాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని ప్రేమించే వాళ్ళు రుజువులు అంటూ దాదాపు ఒక 6 పాయింట్లు గడిచిన వారాల్లో మనం చదువుకున్నాం. 6 పాయింట్లు మళ్ళీ రిపీట్ చేసి ఇంకొక అర్ధగంట నేను వేస్ట్ చేయను, కానీ 1 లేదా 2 పాయింట్లు చెప్పుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునిని ప్రేమించేవాడు, దేవుని నిజముగా ప్రేమించేవాడు, పూర్ణ హృదయం అన్నాను కదా, అదే మాట బేస్ చేసుకుందాం. నేను దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన పట్ల నేను ప్రేమ కలిగి ఉన్నాను, ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో, మిగిలిన అన్నిటికన్నా నాకు ఆయనంటేనే ఇష్టము అని చెప్పటానికి నేను సిగ్గుపడను. అది మరొక రుజువు. నిజంగా నేను యేసుని ప్రేమిస్తున్నట్లయితే, ఆ ప్రేమలో యథార్థత ఉన్నట్లయితే, ఆ ప్రేమను మించిన ప్రేమ నాకు లోకంలో ఎక్కడా దొరకదనే ధ్యాస నాకు వచ్చేస్తే, అది కూడా దేవుడి ప్రేమ నేను రుజువులతో స్వీకరించాను, ఆయన రుజువుపరుచుకున్నాడు. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను రుజువుపరుచుకుంటాను అని అంటున్నటువంటి నేనట దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, దేవుడంటే యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టము, ఆయన తప్ప మిగిలిన వాటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ కేర్, ఐ లవ్ హిమ్ బికాజ్ హీ లవ్డ్ మీ ఆ నోటుతో చెప్పటానికి, ఆ వైఖరి నా జీవితం ద్వారా చూపించటానికి నేను సిగ్గుపడను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు నమ్ముకున్నాం, చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాం. రక్షణ పొందాం, చెప్పుకోవడం సిగ్గుపడుతున్నాం. నువ్వు కూడా దిగిపోయావు అందులోకి, అబ్బే లేదు ఊరికినే అలాగా. నిజముగా నువ్వు దేవుని ప్రేమిస్తే పబ్లిక్లో అందరి ముందు ఐ లవ్ హిమ్ బికాజ్ హీ లవ్డ్ మీ, ఆయన నావాడు, నేను ఆయన దానను. స్తోత్రం కలుగునుగాక. ఆయన నావాడు, నేను ఆయన దానను. నా తర్వాతే, ఆయన తర్వాత నాకు ఎవరైనా, భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, అత్తైనా, అమ్మైనా, ఎస్ ఐ షుడ్ లవ్ దెమ్. భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, అమ్మను ప్రేమించాలి, అత్తను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, అఫ్కోర్స్ తల్లిదండ్రులు ప్రేమించాలి. బట్ ప్రేమ, అందులో ప్రేమలో కూడా ఎవరు ఫస్ట్, అమ్మ ముందా, అత్త ముందా, అక్క ముందా, చెల్లి ముందా అంటే అవన్నీ కాదు. నాకు ఫస్ట్ యేసయ్య. నేను ఆయన నాకు ఆయన నాకు. అదే అంటున్నాడు, నేను తప్ప నీకెవరు ఉండకూడదు. నా నామము నిమిత్తం నాకన్నా తల్లిని కానీ, తండ్రిని కానీ, నాకన్నా పిల్లల్ని కానీ, నాకన్నా మీరు దేనిని ప్రేమించినా నో అంటాడు. అంటే అసూయ అనుకుంటాం, స్వార్థపడు అనుకుంటాం. ఆ మాటలు ఆత్మజ్ఞానంతో అవగాహన చేసుకోకపోతే ఖచ్చితంగా సంఘానికి కూడా అలాంటి అభిప్రాయం వచ్చేస్తుంది, అపార్థమైపోతుంది. అలాంటి బలహీనతలు అపవాది ఇంకా అపార్థాలు చొప్పించేస్తాడు మన విశ్వాస జీవితంలో. విశ్వాసం అనుకుంటాం కానీ జల్లిడిలాగా ఉంటుంది మన విశ్వాసం. జల్లిడిలో 10 లీటర్లు నీళ్లు పోయండి, హాయ్ అలా చూస్తారంటే. జల్లిడిలో 10 లీటర్లు నీళ్ళు పోయండి, ఎన్ని లీటర్లు ఉంటాయి చెప్పాలి. జల్లిడిలో 10 లీటర్లు నీళ్ళు పోయండి. జల్లిడిలోనా లేకపోతే ఏదైనా కొండలో నీళ్ళు పోస్తారు. జల్లిలో ఏం పోస్తారు, ధాన్యాలు పోయాలి. జల్లిలో నీళ్ళు పోస్తారా? మీరు మరి పిచ్చోరు పాస్టర్ గారు అంటే దేవుని మాటలను ప్రతిదానికి అపార్థం చేసుకునే అలవాటు మనకు ఉందనుకోండి, డౌట్స్ అనుకోండి. ఆ డౌట్స్ అన్నీ జల్లిలో చిల్లు లాంటివి అనమాట. ఆ పేరు జల్లెడ,
నేను కలిగి ఉన్నది, నా చేతుల్లో కలిగి ఉన్నది విశ్వాసం. ఈ డౌట్స్, సందేహాలు, అపార్థాలని చిల్లులు ఉన్నాయి ఆ విశ్వాసం నిండా. ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలు వచ్చి పడతాయి జల్లీల్లో, ఏముండదు. దీవెలు వచ్చి పడతాయి జల్లీల్లో, ఏముండదు. స్తోత్రం కలుగును గాక. నదీ ప్రవాహంలో వచ్చి పడతాయి ఆ ప్రేమతో కూడినటువంటి అభిషేకాలు, ఏముంటాయి జల్లీలో. అందుకే ప్రభు అంటారు, అందుకే పౌలు ద్వారా పరిశుద్ధాత్మ అంటాడు, విశ్వాసాన్ని కాపాడుకోండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి, విశ్వాసంలో బలంగా ఉండండి. వచ్చినది వచ్చినట్టు జారిపోయేలా కాదు, వచ్చింది వచ్చినట్టు నిలిచిపోయి, ఆ నిలిచిపోయింది నీకు 10 రోజుల్లో 1000 ఎంతలు అయిపోవాలి. అలాంటి విశ్వాసంతోనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం విశ్వాసంలో ఒక భాగం కావచ్చు, హల్లెలూయా చెప్పడం విశ్వాసంలో ఒక భాగం కావచ్చు, బైబిల్ చదవటం విశ్వాసంలో భాగం కావచ్చు. కానీ ఆ తరువాత నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు సాక్ష్యాలతో నింపుకొని ఎదుగుతూ ఉంటుంటే ఎక్కడ రంధ్రం లేకుండా చూసుకునే బాధ్యత నీది. విశ్వాసం అయితే ఆయన ఇచ్చాడు, ఆ విశ్వాసానికి తూట్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఒక రంధ్రం ఉంటే కొంచెం టైం పడుద్ది సంచి ఖాళీ అవ్వటానికి. 2 రంధ్రాలు ఉంటే కొంచెం తగ్గుద్ది, కానీ వేస్టే. సంచి నిండా చిల్లులు ఉంటే ఇమ్మీడియట్గా ఏం కనపడదు. ఒకవేళ ఒక రంధ్రం ఉంది, పర్వాలేదులే, ఎంతో కొంత ఉందిలే అని సరిపెట్టుకునే విశ్వాస జీవితాలు, లేదా విశ్వాసులు గుంపులు పెరిగిపోతున్న చివరి దినాలు. నేను ఇలా చేస్తే చాలులే, ఇంకేం చేస్తాను అనుకుంటూ. కానీ లేఖనం చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ ఆ ఒక్క రంధ్రం పడితే ఏమవుతుంది? పోతే పోతుంది, ఇంకా చాలా ఉంటుంది సంచిలో. ఆ చిన్న రంధ్రమే కదా. ఇలాంటి నిర్లక్ష్యం సంఘానికి ఉండకూడదని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజానికి క్రొత్త ద్రాక్షరసం పాత తిత్తులో పోయటానికి కూడా ఉపయోగం ఉండదట. ప్రభు అంటారు, పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోతే అది వెంటనే పగిలిపోతుంది. పట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఇవయ్యా బాబు అనొచ్చు. కానీ పోసేవాడు అంటాడు, ఇది క్రొత్త ద్రాక్షరసం, నువ్వు పాత తిత్తిగా ఉన్నావు, ఇది నువ్వు హోల్డ్ చేయలేవు, నువ్వు నిలుపుకోలేవు, దీన్ని భద్రం చేసుకోలేవు. ఇట్ విల్ బ్రేక్ ఎనీ టైమ్, ఎనీ మూమెంట్, ఇన్ ఎనీ డే. కనుక ఈ తిత్తి కూడా ఏమవ్వాలి? క్రొత్త చర్మపు తిత్తి అవ్వాలి. అప్పుడు క్రొత్త ద్రాక్షరసం పోసామనుకోండి, సదాకాలము పోసినట్టు ఉంటుంది. అది అభిషేకం అనుకోండి. అందుకనే క్రొత్త హృదయం కావాలి, క్రొత్త మనస్తత్వం కావాలి, క్రొత్త హృదయం కావాలి. అప్పుడు ఆయన ఎలాంటి తైలం లోపల పోసినా చక్కగా కాపాడుకుంటా. స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? సో నిర్లక్ష్యము అనేది ఒక రంధ్రం కింద లెక్క. అనుమానము అనేటటువంటి డౌట్ అనేది ఒక రంధ్రం కింద లెక్క. ఆ చెట్టును చూసి పోయి సముద్రంలో పడమని నా నామముని మీరు ఆజ్ఞాపిస్తే మీరు నమ్మితే ఆ చెట్టు పోతుంది, పడుతుంది, కనపడకుండా మునిగిపోతుంది అన్నాడు. వెంటనే కామబెట్టి ఆ యేసుప్రభు అక్కడే చెప్తాడు, మీరు సందేహించకూడదంటాడు. ఇంత చెప్పి ఇంత అలా పైకి తీసుకొచ్చి చివరిలో అంటాడు, యూ షుడ్ నాట్ డౌట్. యూ షుడ్ డౌట్ అంటే అది ఇది చిన్నదనుకుంటాం, కానీ మొత్తం అద్దం ఎంత పెద్దదున్నా చిన్న రాయి ఎలా పగలగొడుతుందో, పాలున్న పాత్ర ఎంత కడవైనా ఒక్క చెడ్డ ద్రవం అందులో ఒక చుక్క పడితే అన్నీ అలాగే విరిగిపోతాయో, శ్రేష్టమైన అద్దం మీద ఒక చిన్న రాయి పడితే ఎలాగైతే భళ్ళున పగులుతుందో, అంత పెద్ద చెట్టు, అంత గొప్ప విశ్వాసం సముద్రంలో పడిపోవటం, ఇదంతా చాలా చాలా గ్రేట్. కానీ ఈ విషయంలో, ఈ ఎక్సర్సైజ్లో నువ్వు డౌట్ పడ్డావనుకో, డౌట్ అంతే, జరగదు. ప్రభు చెప్పారు, జరుగుద్దని నేను ఎందుకు అనుకోవాలి, జరగట్లేదని నేను ఎందుకు జుట్టు పీక్కోవాలి, ఎందుకు జరగట్లేదండి అయ్యగారు అని ఎందుకు ఆయన దగ్గర పరిగెత్తాలి. ప్రభు చెప్పిన ఆ ప్రిన్సిపల్, ఆ పాత్ర, ఆ సూత్రం నేను పాటించట్లో వెనకబడ్డా. నమ్ముతున్నాను కానీ డౌట్ వస్తూ ఉంది, నమ్ముతున్నానయ్యా అంటున్నాను కానీ డౌట్ వస్తూ ఉంది. ఆ డౌటే నా నమ్మికను కోకటి వేళ్లతో పెకలించేస్తూ ఉంది. రక్షణ వచ్చిందే విశ్వాసం ద్వారా, మనం తండ్రికి కొడుకులం అయ్యిందే విశ్వాసం ద్వారా, మనం నరకాన్ని తప్పించుకోవటమే విశ్వాసం ద్వారా. స్తోత్రం కలుగునుగాక. ఆయన రక్తము శక్తి గలదైనను, ఆయన నామము శక్తి గలదైనను, ఆయన శిలువ మీద మరణించినటువంటి ఆ స్థితి నా విమోచన కోసం అయినను, అది చాలా బలమైన కార్యమైనను, ఆ చేసిన బలమైన కార్యం మీద నేను నమ్మిక ఉంచాను. చూసారా నా మనసుతో, ఆ నమ్మిక జాగ్రత్త. స్తోత్రం కలుగునుగాక.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రభువును ఒప్పుకొనుట యందు దేవుణ్ణి ప్రేమించేవాడు, ప్రేమిస్తున్నానని చెప్పుకునేవాడు అస్సలు సిగ్గుపడడు. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడ్డాడు, చర్చి రావడానికి సిగ్గుపడ్డాడు, హల్లెలూయా చెప్పడానికి సిగ్గుపడ్డాడు, చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడ్డాడు. ఎస్, అఫ్ కోర్స్, నేను దేవుని నమ్ముకున్నా. ఏంటి నువ్వు దేవుని నమ్ముకున్నావేంటి? నీ వైఖరి చూస్తుంటే ఈ మధ్యన తేడాగా ఉందంటారు ఎవరో కొంతమంది బంధువులు. అప్పుడప్పుడు ఈ మధ్యన నీ వాలకం చూస్తుంటే, నీ వైఖరి చూస్తుంటే నువ్వు చర్చికి వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది, నువ్వేదో అందులో దిగినట్టు అనిపిస్తూ ఉంది, మతంలో దిగినట్టు అనిపిస్తూ ఉంది అంటుంటారు కదా సడన్గా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటే అంతకుముందు అందరితో కలిసిపోయాం, కలగబలగం అయిపోయాం, తిరునాళ్ళలో తీర్థాల్లో అందరితో కలిసిపోయినట్టుగా కలిసిపోయాం, రక్షణ పొందినా సరే కలిసిపోయి తిరిగేసాం. కానీ ఇలాంటి మాటలు, ఇలాంటి వచనాలు మంట పుట్టించాయి. నో 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 అని ఉపవాసులు ప్రార్థన చేసుకుని సమర్పించుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఉంటాను ప్రారంభించాం. మళ్ళీ ఏదో పండగ ఏదో ఆహ్వానం వచ్చింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. కానీ ఇప్పుడు అంతకుముందులా లేను. ఆ పండగలో బంధువుల మధ్య ఉన్నాను, కానీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంది, వాళ్ళతో ఉంటున్నారు కానీ, వాళ్ళతో మాట్లాడుతున్నాను కానీ చాలా సబ్జెక్ట్స్ నేను వినటం లేదు, మనకెందుకు వచ్చింది అని విరిచేస్తున్నాను. వాళ్ళు ఏదో అంటున్నారు, నువ్వేం చెప్తావు విషయాలు అంటున్నారు, ఇది నీకు తెలుసా అంటున్నారు, నీకు తెలిసే ఉండాలి కదా అంటున్నారు, అవన్నీ మనకెందుకు అని విరిచేస్తున్నాను. అంతకుముందు రక్షణ పొందిన తర్వాత అలాంటి ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనటం మానేసినా, వాళ్ళ సంభాషణ వదిలేసినా నేను సంభాషణ ఇంకా కొనసాగించేవాడిని. కానీ ఇప్పుడు ఒక సమర్పణ వచ్చింది, భయం వేసింది, ప్రభు బిడ్డగా ఉండాలనుకున్నాను, చాలా విషయాల్లో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాను. అలాంటి స్థితి నేను ఎక్కడైనా వైఖరి చూపిస్తామంటే ఖచ్చితంగా ఎలాంటి వాడైనా, ఏంటి నువ్వు కూడా మతం పుచ్చుకున్నావా ఏంటి, మతం పుచ్చుకున్న వాళ్ళందరూ ఇంకో ఇలాగే అంటారు, ఇలాగే ఉంటారు అనేటప్పుడు ఒక్కసారి ఒళ్ళు జల్లుమంటుంది, ఏదో గాబరం వచ్చేస్తుంది, అబ్బాయి ఏమి లేదు అన్నట్టుగా హడావుడి పడిపోతాను. అది తొలి ప్రేమ ఏమో తెలియదు, కానీ దేవుని ప్రేమను మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేవారు, అదే మనసుతో దేవుని యొక్క ప్రేమలో ఉన్న ఆ వైఖరిని, ఆ త్యాగాన్ని, ఆ బలియాగాన్ని, ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా రికగ్నైజ్ చేసిన వారు, నేను యేసును ప్రేమించటం లేదు, ఆయనకి నాకు సంబంధం లేదు అన్న వైఖరి బంధువుల దగ్గర నుంచి చూపించను, స్నేహితుల దగ్గర నుంచి చూపించను, ఎక్కడున్నా సరే ఆయనకి నాకు సంబంధం ఉన్నది అని చెప్తా. స్తోత్రం కలుగునుగాక. ఐ నో హిమ్, ఎస్, ఐ హ్యావ్ గట్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. ఇది అక్రమ సంబంధం కాదు, ఇది దైవ క్రమ సంబంధం, రక్త సంబంధం, శిలువ సంబంధం, కల్వరి సంబంధం, పరలోక సంబంధం, పవిత్ర సంబంధం, మహిమ సంబంధం. ఇది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ మీ టు లివ్ సచ్ ఎ వే ఆర్ నాట్, టు డిక్లేర్ సచ్ ఎ వే ఆర్ నాట్. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒక విషయంలో ప్రభువును అంగీకరించిన వారు సిగ్గుపడరట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, దెన్ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి చదువుదాము. మనకు కావాల్సిన వచ్చిన 16. సో గెట్ రెడీ, ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఇట్, మీరు కూడా చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తమ నాలుకలు కపట మాటలు చెప్పకుండా తమ పెదవులు కాచుకోవాలి. ఇది కూడా మంచి మాటే, అండర్లైన్ చేసుకోండి. నిజంగా నేను ప్రభువును ప్రేమిస్తుంటే నా భవిష్యత్తు బాగుండాలి, నా భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలి, నా భవిష్యత్తు భద్రంగా ఉండాలి అనే ఒక తలంపు, ఆలోచన ఉంటే అలా ప్రేమించేవారు మంచి దినములు అంటే భవిష్యత్తు, మంచి దినములు చూడాలి అంటే భవిష్యత్తు, ఏ కష్టాలు ఉండకూడదు, అన్నిటికీ సంతోషంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అని ఆ దినములు చూడాలని నీకు ఆశ ఉంటే, చూడగొరవాడు ఎవరైనా సరే చెడ్డ దానిని పలకకూడదు. నేను మంచి భవిష్యత్తుని చూడాలి అంటే నేను చెడ్డది పలకటం మానేయాలట. ఇట్స్ పవర్ఫుల్ ప్రిన్సిపల్, వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఇట్, మంచి దినములు నాకు వద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నమాట. భవిష్యత్తు నా బాగా పోయినా పర్వాలేదు, నేను బ్రతకగలను అని నా వైఖరి ద్వారా చెప్తున్నాడు. దేవుడు ఇంత ప్రిన్సిపల్స్ ఇంత చక్కగా పెడితే రక్షణ గురించి మాట్లాడటం లేదు. ఈ భూమి మీద బ్రతికే కాలంలో మంచిగా బ్రతకాలి అన్నట్టుగా మంచి దినములు నేను చూడాలి.
ఈ దినాలు కాదు, నా పిల్లలు బాగు నేను చూడాలి, నా బ్రతుకు బాగు నేను చూడాలి, నా భవిష్యత్తు బాగుండటం నేను చూడాలి అని కోరేవారు చెడ్డదాన్ని పలకొద్దు. తమ నాలుకను కపట మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగిపోవాలి, మేలు చేయాలి, సమాధానం వెతికి దానిని వెంటాడాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇది ఇంకో మాట, చిన్న ఆలోచన సుమ. జస్ట్ విజువలైజ్. ఆయన నా పక్కనే ఉంటాడు, నా చుట్టూ భుజం చేయేస్తాడు అనుకోండి, కానీ ఆయన నా వైపు చూడడు. ఇంచుమించు సినారియో అలాంటిదేమో. నాతోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు. చెప్పాను కదా నీతోనే ఉంటాను అన్నాడు. నా ప్రక్కనే ఉంటాడు. ఆయన వాగ్దానం అది. కానీ ఆయన ముఖం వేరేగా ఉంటుంది. ఆయనతో నాకు సంబంధం ఉంది, కానీ సహవాసం మాత్రం వీక్ అయింది అన్నట్టు అన్నమాట. ఆయనకి నాకు తండ్రి బిడ్డల సంబంధం ఉంది, కానీ ఫెలోషిప్ వీక్ అయింది. స్తోత్రం. ఆ సన్నిధి అనుభవం వీక్ అయింది. చాలామంది ఆ సంబంధం ఉంటే చాలు అనుకుంటూ అంతే అయిపోయింది అనుకుంటున్నారు. పెళ్ళైపోతే చాలు అనుకుంటే అది వేరే సంగతి. తర్వాత కాపురం కలిసి, కష్టం సుఖం కలిసి, మంచి చెడ్డ కలిసి, బాధ భయం కలిసి, ఆకలి వస్త్రం కలిసి, సంతోషం కలిసి, ప్రయాణం కలిసి, కూర్చోటం కలిసి, పరుగు కలిసి, పోరాటం, సహవాసం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్ళంటే ఒక్కరోజు రక్షణ బాప్తిసం తీసుకునే ముచ్చట మాత్రం కాదు. ఆ రోజే యేసు ప్రభు చేతుల్లో చేయేశారు, ఆ రోజే యేసు నా చేపట్టుకున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయనతో నేను కలిసి నడవాలి, ఆయన నాతో కలిసి నడుస్తారని చేయి పట్టుకుని మరీ వాగ్దానం చేశాడు. ఇప్పుడు నేను ఆయనతో పాటు కలిసి నడవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉందా. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయట. చూడండి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నాయి, ఆయన కన్నులు నీతిమంతుల వైపు ఉన్నాయి. ఇది ఎట్లా సాధ్యం? చెవులు కళ్ళు అంటే ఇదే ముఖం కదండి, దిస్ ఈజ్ ద ఫేస్ అనుకోండి. కన్నులు నీతిమంతులను చూస్తున్నాయి, చెవులు ఆ నీతిమంతుల ప్రార్థన మీద ఉన్నాయి, కానీ ఆయన ముఖము కీడు చేయు వారికి విరోధం. అంటే దాదాపు ఆయనతో ఉన్న సహవాసపు ఆనందాన్ని, సహవాసపు ఆ శాంతిని అనుభవించట్లో మనము వెనకబడతాము. సరే, ముందుకెళ్ళిపోదాం. 16 వచనం కదా, మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండండి అన్నట్టుగా, మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలవారైతే మీకు ఎవరు హాని చేస్తారు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడితే మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను, ఎవరి నిరీక్షణ? యేసు. భయపడకు అని చెప్పినవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పినవాడు, నేను విడువను ఎడబాయను అని చెప్పినవాడు. ఆ మాటలు, ఆ వాగ్దానాలు ఆయన నాలో ఉన్న నిరీక్షణ. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను ఎవరైనా హేతు అడిగితే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు విశ్వాసులరా సిద్ధముగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఇక్కడే ఇందాక చెప్పాను, కుర్చీ వేయటం సులువు, కుర్చీలో రావయ్యా కూర్చోవయ్యా అని దండలేసి పిలవటం సులువు, కుర్చీలో కూర్చోబెట్టిన తర్వాత పప్పు బెల్లాలు పెట్టడం సులువు, కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంత గొప్పడు అంత గొప్పడు అంటాం సులువు, నా ఇంటికి రాజు నువ్వే అంటాం సులువు. ప్రభువుగా మీ హృదయంలో ప్రతిష్ఠించండి, ఇంట్లో కాదు. ఇంట్లో అంటే అలాగే ఉంటుంది. హృదయం ఏంటంటే చెప్పండి, ఇక నా ఇష్టం కాదు, ఈ హృదయంలో ఎంతవరకు నా ఇష్టం ఉంది, ఈ కుర్చీలో నేను కూర్చున్నాను, ఇప్పుడు నా ఇష్టానికి కాదు కుర్చీ, ఆ కుర్చీ నీకు ఇస్తా. నా ఇష్టం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది పాదపీఠంగా, నా ఇష్టం ఉండి నా హృదయంలో నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అలాగున క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమై ఇతరుల చేత మీరు దుర్మార్గులను దూషింపబడతారో అదే విషయంలో క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అంతకుముందు అపనింద వేసేవారు ఉన్నారు కదా, వేసిన వారు ఉన్నారు కదా,
ఈ సత్ప్రవర్తన చూసినప్పుడు కొద్ది రోజులు మిమ్మల్ని నానా మాటలు అంటారు, తిట్లు దొడతారు, బూతులు మాట్లాడతారు, ఇంకేముంది ఏదేదో అంటారు. చివరికి మీ ప్రవర్తనలో నిలకడగా ఉండండి, పవిత్రతలో నిలకడగా ఉండండి, దేవుని పట్ల భయం కలిగిన ఆ రీతిని మీరు కొనసాగించండి. కొంతకాలం మిమ్మల్ని నానా విధములుగా అన్నను ఒక్కరోజు వాళ్ళు తలదించుకుంటారు, సిగ్గుపడిపోతారు. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటానికి వాళ్ళకి దమ్ము ఉండదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మాట, మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించండి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గం దూషింపబడదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడిపోతారు. స్తోత్రం కలుగునుగా. అంటే మనం సిగ్గుపడాల్సిన పని లేదు. శ్రమ వచ్చిందని, హింస వచ్చిందని, అవమానపరిచారని, దూషించారని, తిట్టారని, వెలివేశారని, ఇంకేదో అన్నారని చచ్చిపోయేంత దాకా వెళ్ళండి. నేను చచ్చిపోతాను అనుకోకండి. ఇంతకన్నా చచ్చిపోవటం మంచిది. యేసయ్య నేను నమ్ముకున్నాక ఇంత మాట అంది అమ్మ, ఇంత మాట అంది అత్త, నేను నమ్ముకున్నాక తర్వాత ఇదిగో ఇంత మాట అంటున్నారు, నేను ఎప్పుడు పుట్టి పెరిగాక అంత మాట అనిపించుకోలేదు, నన్ను తీసేసుకో, నీ దగ్గరకు వచ్చేస్తాను, ఈ మాటలు నేను పడలేను, చాలా అవమానంగా ఉంది అని అనే మాట నీ దగ్గర రాకూడదు. నువ్వు నిలదొక్కుకో, నిజాయితీగా ఉండు, సత్క్రియలు అలాగనే ప్రకాశింపనివ్వు. ఒకరోజు నిన్ను చూసి నవ్విన ఆ నవ్వే తర్వాత ఏడుపు స్థితికి వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నవ్విన నోరే నా చేను పండదా అన్నట్టుగా నిన్ను ద్వేషించిన వారే మరలా దండలేసి నిన్ను పిలుస్తారు. ఇంట్లోంచి పొమ్మన్న వారే మరలా నీ ఇంట్లోనికి రమ్మని పిలుస్తారు. నువ్వు మా దగ్గర ఉంటే మాకు శని అని తరిమేసిన వారే, బాబు నువ్వు మాలోకి వస్తే మేము దీవించబడతామని చెప్పే రోజు ఒకటి వస్తుంది. అది నువ్వు బ్రతుకుండగానే వస్తుంది. ఆ రోజు నీకు చూపిస్తాడు నీ యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హి విల్ షో యూ. డోంట్ గెట్ వరీ, డోంట్ గెట్ డిస్కరేజ్. భయపడిపోవద్దు, కృంగిపోవద్దు, కలవరపడొద్దు. ఈరోజు ఏదో అన్నారని, నీకు కావలసిన వాళ్ళని, ప్రేమించేవారు అన్నారని, ఇలాంటి మాట అంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. అందరి మాటలను పట్టించుకోను. ఈ వ్యక్తి ఇంత మాట అన్నాడు కనుక బ్రతికి వ్యర్థమని అనుకోవద్దు. నువ్వు బ్రతకాలి, క్రీస్తుని చూపించడానికి బ్రతకాలి, క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తు వచ్చే వరకు బ్రతకాలి. యేసు ప్రభువు నేను వచ్చేసేయి నా బిడ్డ అని పరలోకం పిలిచే వరకు నువ్వు నేను ఈ దీపాన్ని వెలిగించుకుంటూనే ఉండాలి, ఈ దీపాన్ని కాల్చుకుంటూనే ఉండాలి, ఈ దీపాన్ని ప్రకాశింప చేసుకుంటూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త ఇక్కడ మరి పేతురు గారు చెప్పారు, మరి పెద్ద గురువు గారు యేసు ప్రభువు ఏం చెప్తున్నారో చూద్దాం. 10వ అధ్యాయం ముగిస్తున్నాను ఒక 5 నిమిషాల్లో. 10వ అధ్యాయం. ఆ సందర్భం, ఆ సన్నివేశం, ఆ సంభాషణ యేసు ప్రభువు చెప్పే ఆ కాలం వేరండి. ఓకే అనుకోవచ్చు, అంగీకరించవచ్చు. కానీ మాట వరుసకు చదువుదాం, కొంచెం అవగాహన కోసం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి పర్మిషన్ లేకుండా, మీ తండ్రి ఆజ్ఞ లేకుండా, మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను నేలన పడదు. ఏంటి? పిచ్చుకలు. పిచ్చుక నేలను పడాలంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాలట అన్నట్టు. ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభు. మీ తల వెంట్రుకలన్నయు పిచ్చుకల మాదిరిగానే దేవుడు లెక్కలున్నాయి, దేవుని దగ్గర లెక్కలున్నాయి. దేవుడు అంతగా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు అని అర్థం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను, ఇదనమాట, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనివాడెవడో 4 గోళ్ల మధ్యన ఒప్పుకుంటాను. నువ్వే నా దేవుడు, నువ్వే నా దేవుడు, నువ్వే నా రాజు, నేను ప్రేమిస్తున్నాను, నీకోసం చచ్చిపోతాను, నీకోసం ఏమైనా చేసేస్తాను. 4 గోళ్ల మధ్యన నేను ఆయనే ఉన్నాం. 3 గంటలు చెప్పాను, 30 గంటలు చెప్పాను అనుకోండి. దేవుడు ఇంకోటి కూడా కోరుతున్నాడు. గదిలో చెప్పటం ఓకే, అది కూడా నిజమే. కానీ
వీధిలో కూడా నువ్వు చెప్పాలి. అంటే అలా ప్రార్థన చేయమని కాదు, యేసుని నేను నమ్ముకున్నాను, యేసు నా రక్షకుడు అని మనుషుల ముందు నువ్వు చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక దైవజనుడు అంటారు, ఎందుకు పబ్లిక్గా ఒప్పుకోవాలి, ఎందుకు పబ్లిక్గా బయటలో నీళ్ళల్లో బాప్సం తీసుకోవాలి, ఎందుకు పబ్లిక్గా నేను యేసుని నమ్ముకున్నా నోటితో చెప్పాలట, మనసులో అనుకుంటే చాలదా, రహస్యంగా ఎక్కడ అనుకుంటే చాలదా అంటే ఒక దైవజనుడు చాలా పదునైన మాట చెప్పారు ఒక చోట, విన్నాను, అది నాకు బాగా తాకింది. యేసు ప్రభువు నీ కోసం రహస్యంగా చనిపోలేదు. యేసు ప్రభు నీ కోసం రహస్యంగా ఒక ఊహించుకోలేదు. యేసు ప్రభు నీ కోసం ఒక చిన్న దెబ్బ వేసి పబ్లిక్గా ఊరేగాడు, నగ్గనగా ఊరేగించింది లోకం, పబ్లిక్గా కొరత ఎంచుకున్నాడు నీకోసం పబ్లిక్గా. సో నువ్వు అంటే నీకోసం చచ్చిపోతున్నాను పబ్లిక్గా చెప్పాడు ఆయన, నువ్వు కూడా నా కోసం ఆయన చచ్చిపోయాడని పబ్లిక్గా చెప్పాలి. దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు దేవుడిని ప్రేమించాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యేసయ్య పిచ్చుకంటాడు, వెంట్రుకంటాడు, భయపడొద్దంటాడు, తండ్రి కన్నీ లెక్కే అంటాడు. సడన్గా మళ్ళా మనుషుల మధ్యన మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవాలి, నన్ను ఎరుగుదనని చెప్పుకోవాలి, నాకు ఆయనకు సంబంధం అని చెప్పుకోవాలి, నేను ఆయన బిడ్డని చెప్పుకోవాలి, ఆయన నమ్ముకున్నానని చెప్పుకోవాలి, ఆయన మార్గంలో వెళుతున్నానని అడిగినా ఖచ్చితంగా చెప్పాలి, అడగకపోయినా చెప్పే అవకాశం కోసం నేను చూడాలి. స్తోత్రం కలుగునుగాక. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో, ఒప్పుకోకపోతే పోనీలే అమ్మా ఈరోజుకైనా ఏమనుకోనిలే అమ్మా, కాదట అండర్లైన్ చేసుకోండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడు ఎవడో పరలోకమందున్న తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. అంటే ఈ ఒప్పుకోవటాలు భూమికి సంబంధించినవి కాదట. ఈ ఒప్పుకోవటం అనేది దానికి ఒక రిజల్ట్ ఉంటుందట. ఆ రిజల్ట్ ఏదో పాస్ అయితే పాస్ అయ్యాడులే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాడులే, పాస్ అయ్యాడు కదా, అత్యవసర మార్కులు అయితేనో పై క్లాస్కి వెళ్తున్నాడు కదా, ఏమనుకోలే, అది ఈ లోక సంబంధంగా అడ్జస్ట్మెంట్స్. కానీ యేసుప్రభు చెప్పే మాట చూస్తే, ఇక్కడ నువ్వు ఒప్పుకుంటే పరలోకంలో ఏదో జరుగుతుంది, ఇక్కడ నువ్వు ఒప్పుకోకపోతే పరలోకంలో ఏదో జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ డూ హియర్ గాడ్ విల్ అకౌంట్ ఇట్. అందుకే యేసుప్రభు అంటాడు, నా నామం నిమిత్తం నన్ను అంగీకరించినందువల్ల, నన్ను ప్రేమించినందువల్ల, నా రక్షణ పొందినందువల్ల ఈ లోకం నిన్ను హింసించవచ్చు, అన్యాయంగా నిన్ను దూషించవచ్చు, భయంకరమైనటువంటి పంచాయతీలు పెట్టవచ్చు, భయంకరంగా నీ ప్రాణం తీయటానికి కూడా ప్రయత్నించవచ్చు లోకంలో. కానీ నువ్వు వదిలిపెట్టట్లేదు. ఒకడు వదిలిపెట్టకుండా నువ్వు ఉన్నావనుకో, పరలోకంలో నీకు బహుమానము చిన్నది కాదు, గొప్పది. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఏదో జరుగుతుందట, ఆ జరిగే సందర్భంలో నేను ఎలాగో ఉండాలట, అలాగుంటే ఇక్కడ ఫలితం నేను కోరుకున్నట్టుగా వెంటనే కనపడకపోవచ్చు, కానీ దానికి తగినటువంటి ఫలితం దేవుడు అక్కడ పోగేసి ఉంచుతాడట, గొప్ప బహుమానం. మరి ఈ సంగతి ఏంటి? సిగ్గు గురించి ఏంటి? దేవుణ్ణి నమ్మేవాడు దేవుణ్ణి నమ్ముకున్నా చెప్పడానికి సిగ్గుపడాడు. ఒక జోదగాడితో నాకు స్నేహితుడయ్యాడని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి, ఒక తాగుబోతు నా స్నేహితుడయ్యాడని చెప్పుకోవాలి, ఒక తిరుగుబోతుతో నాకు పరిచయమైంది ఆడు నేను ప్రాణ స్నేహితుడిని చెప్పుకోవడానికి మన నాలుకకు పుండు పడాలి. అంతే కదండి. ఆ జోదగాడు నేను స్నేహితులను చెప్పుకోవడం సిగ్గు తలపోతుంది. ఆ జోదరితో, ఆ జులాయితో నాకు స్నేహితుడు నా ఇంటికి వస్తాడు వెళ్తాడు అంటే తల కొట్టేసినట్టు ఉంటుంది మనకి, చెప్పుకో. మరి ఈయనెందుకు చెప్పుకోడు? జోదగాడు అయినా, తిరుగుబోతైనా, తాగుబోతైనా, అక్కలేనివాడైనా, అపవిత్రుడైనా, లోకరక్షకుడు, నీ రక్షకుడు, నా రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన లాంటి వారు మనకు ఎవరు దొరకరు, ఆయనలో చేయబట్టుకునేవారు ఎవరు లేరు మనకి లోకంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు బిడియం, ఎందుకు సిగ్గు? ఏం చేశానని నోటితో పలకటానికి అంత ఇబ్బంది పడిపోతావు. ఆయన యేసుప్రభు అదే యేసుప్రభు ఎక్కడి దాకా పోయాడు చూడండి. మనుషులు ఎదుట, మనుషులు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. మనుష్యుడంటే శరీరంతో ఉన్నవాడు మనిషి. మరి మనిషి చచ్చిపోయాక మానవ ఆత్మ వెళ్తుంది అక్కడికి, మనుషుడు వెళ్ళడు, రక్త మాంసములు వెళ్ళవు అక్కడికి. మానవ ఆత్మ సింహాసనం ముందు నిలబడతాడు. స్తోత్రం కలుగునుగాక. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడు? పరలోకమందున నా తండ్రి ఎదుటను కెరూబులు వాడిని ఒప్పుకుంటాయి, శరాపులు వాడిని ఒప్పుకుంటాయి, మిఖాయిల్ గాబ్రియలు వాడిని ఒప్పుకుంటాయి. నో వాళ్ళు ఒప్పుకోవటం కుదరదండి.
పరలోకం వాళ్ళది కాదు. వాళ్ళు పరలోకంలో ఉంటే ఉండొచ్చు. కెరూబులు కాదు పరలోకం, శరాఫులు కాదు పరలోకం, మిఖాయిలు కాదు పరలోకం, గాబ్రియలు కాదు పరలోకం. స్తుతిస్తూ ఉండొచ్చు, ఆరకలు కలిగి ఉండొచ్చు, వెలుగుతూ ఉండొచ్చు, ఇలా మాయమై అలా ప్రత్యక్షం అవ్వచ్చు. దే మేబీ దేవుడిని ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు, దేవుని దగ్గరగా వెళ్ళే కెపాసిటీ వాటికి ఉండొచ్చు, వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు ఒప్పుకోవటం కాదు, వాళ్ళు ఒప్పుకుంటే చాలు, కిరాబ్ ఒప్పుకుంటే చాలు, నన్ను గాబ్రియలు ఒప్పుకుంటే చాలు. కుదరదు కుదరదు కుదరదు. ఎవరు ఒప్పుకోవాలి? నేను ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఐ నో యూ. ఎస్, ఈ బిడ్డ నాకు తెలుసు, ఈ బిడ్డ నాకు తెలుసు. డాడీ, తండ్రి, ఎస్ ఐ నో హిమ్. స్తోత్రం కలుగును గాక. నేనును వానిని ఒప్పుకొందును. అందులో మళ్ళీ మధ్య మాట మిస్ అయిందని అనుకోవద్దు. 7వ అధ్యాయం దగ్గరికి వెళితే ఎరుగుదునని ఒప్పుకొందును. ఎరుగుట అంటే ఇక శరీర సంబంధం కన్నా ఇంకా లోతు. ఎరుగుట అంటే ఐ నో హిజ్ అడ్రస్, ఐ నో హిజ్ డోర్ నెంబర్, ఆ ఎరగటం కాదండి. ఎరుగుట అంటేనే రక్తములో రక్తం, మాంసంలో మాంసం, ఎముకలో ఎముక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా లోతైన మాట. కొంచెం లోకరీతి మాటని చెప్పి అవునా అవునా అనుకుంటాం, కానీ ఎరుగుట అంటే అంత ఏక శరీరం, ఏకాత్మ, ఏక మనసు అంటున్నాడైనా. ఇక్కడ ప్రజల ముందు నన్ను ఎవరైతే ఒప్పుకోరో, ఎరుగుదనని చెప్పరో, నాకు వాళ్ళకు సంబంధం అని చెప్పరో అన్నట్టు వాళ్ళంతే పరలోకంలో కూడా చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు చెప్పలేకపోయాను, సాయంకాలం అవకాశం ఇచ్చారు దేవుడు. అడిగారు, నువ్వు నమ్ముకున్నావన్నారు, భయం వేసేసింది, ఏమంటారో, వదిలేస్తారో, ఏదో జోక్ వేస్తారో, యేసు ప్రభువుని ఏమైనా తిడతారో, ఇంకేమైనా అంటారు, ఎందుకు వచ్చిన గొడవ, నమ్ముకోలేదని కాసేపు అనుకుంటే సరిపోదా, యేసు రక్తం జయం, నమ్ముకోలేదురా అనేద్దాం, యేసు రక్తం జయం, అబ్బాయి చచ్చికట్టలేదురా అని చెప్పేస్తాను, యేసు రక్తం జయం, అబ్బాయి నేను బాప్సం తీసుకోలేదురా అని చెప్పేస్తాను. ముందేంటంట యేసు రక్తం జయం, తర్వాత ఏంటంట ఆయనకి నాకు సంబంధం లేదు. ఎంత సూపర్ లోక సంబంధమైన టెక్నిక్లో కదా. యేసు రక్తం అలాంటి వాటికి ఉపయోగించకూడదు. తప్పు చేయడానికి యేసు రక్తం కాదు, తప్పు నుంచి బయటకు రావటానికి యేసు రక్తం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాదాపు అదే మాట లూకా సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. అదే మాట పాత నిబంధనలో కీర్తనకారుడు 119వ కీర్తనలో చెప్తారు. 46వ వచనం చూసుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనలో 119, ఒప్పుకొనుట ఏడుస్తూ ఒప్పుకోవటం కాదు, సంతోషంతో ఒప్పుకోవాలి, అతిశయంతో ఒప్పుకోవాలి. నాకెంత భాగ్యమో తెలుసా, నాకెంత గొప్ప స్నేహితులు దొరికారో తెలుసా, నా చేయి పట్టుకున్నవాడు ఎలాంటివాడో తెలుసా. ఏమండి, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తే ఏదో పట్టు చీరో లేకపోతే మంచి డ్రెస్సో నాకు దొరికింది, సూటు. ఇది ఎంత మంచిదో తెలుసా, ఎంత కాస్ట్లీయో తెలుసా, ఎవరిచ్చారో తెలుసా, ఎంత ఖరీదో తెలుసా అంటూ మనం అతిశయంతో చెప్తాం. చూసారా, ఇంకా అసలు ఇలాంటిది ఎక్కడ ఉండదు, ఏ ఇంట్లో ఉండదు అంటూ ఇంత ముఖం చేసుకుని వీధిలోకి వెళ్ళి చెప్తాం కదా. ప్రభు అంటాడు, అంత అతిశయంతో ప్రభు గురించి నువ్వు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. 119వ కీర్తన ఎన్నో వచనం చెప్పాను, 46వ వచనం చూడటానికి ప్రయత్నించేద్దాం. 45 నుంచి చూద్దాం. నేను నీ ఉపదేశములను వెతికేవాడను, నిర్బంధం లేకుండా నడుచుకుంటాను, సిగ్గుపడకుండా, చూడండి అది సిగ్గుపడకుండా 4 గోడల మధ్యన నేను ఎరుగుదును ప్రభువా, నేను ఎరుగుదును ప్రభువా అని రోజు చెప్తాను, నువ్వు నాకు కావాలి ప్రభువా అని. కానీ ఇక్కడ అంటలేదు అలాగా. సిగ్గుపడకుండా రాజుల ఎదుట నీ వాక్యం, నీ ఆదేశం, నీ ప్రేమ, నీ దీవెన, నీ వాగ్దానం, నీ ఉపదేశం, నీ శాసనములను గురించి నేను మాట్లాడుతాను. ఎందుకంటే నీ ఆజ్ఞలు బట్టి నేను సంతోషిస్తాను, అవి నాకు చాలా ప్రియములు. ఆ పై మాట, నిర్బంధంలోకి నడుచుకుంటాను, సిగ్గుపడకుండా గొప్పోళ్ళ ముందు ఒప్పుకుంటాను, గొప్పవాళ్ళు కాకపోయినా ఒప్పుకుంటాను, పేదోళ్ళ మధ్యన కూడా ఒప్పుకుంటాను, ధనవంతుల మధ్య కూడా ఒప్పుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ ఒప్పుకోవటం అనేది రిజర్వేషన్స్, ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి నమ్మకం వాళ్ళదండి అని కొట్టేసేవాళ్ళు ఉంటారు. అంత మాట అనలేదు కదా యేసుప్రభు. ఆ మాట నిజంగా అయితే అక్కడ రాస్తాడు, ఎవరిష్టం వాళ్ళది అని పెడతాడు, ఇంచుమించు ఆ భావం వచ్చే మాట. కానీ ఎక్కడ లింక్ చేశాడు,
ఇక్కడ నువ్వు ఒప్పుకుంటే అక్కడ నేను నిన్ను ఒప్పుకుంటా. ఇంకో చోట చదవండి, ఇక్కడ నన్ను ఎరుగను అంటే అక్కడ నేను నిన్ను ఎరుగును అనాల్సి వస్తుంది అన్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగని రక్షణ లేదు, రక్షణ పోతుంది, రక్షణలో నుంచి నన్ను ఫుట్బాల్లో బయటకు గెంటేస్తాడు అని అంత దూరం పోను. మనం అభ్యాసం చేయాలి. ఆయన ఎరుగుదనని చెప్పటానికి మనం బిడి పడకూడదు, బెంగపడకూడదు, సిగ్గుతో తలదించుకోకూడదు. ధైర్యంగా చెప్పాలి, ఎస్ ఐ నో హిమ్. యేసు నాకు తెలుసు, యేసును నేను నమ్ముకున్నాను, ఆయన నా ప్రభు, ఆయన నా పాపాల కోసం చనిపోయాడు, నా పాప క్షమాపణ పొందుకున్నాను. ఏ మాట అయితేనే, అవును యేసు నాకు తెలుసు, నేను యేసుని ప్రేమిస్తున్నా, ఆయన అంటే ఇష్టం, చర్చికి వెళ్తా, వాక్యం చదువుతా చెప్పాలి. సింపుల్గానే, మ్యూజిక్ అవసరం లేదు, మైకులు అవసరం లేదు, సభలు పెట్టి ఇన్వైట్ చేయాల్సిన పని లేదు. నీకు అవకాశం ఉన్న చోట, నీకు దేవుడిచ్చిన ఆ సమయంలో ఈ దేవుని గురించి ఒక్క మాట, ఆ సువాసన వెదజల్లటానికి, ఆ యేసు అనే స్ప్రే చల్లటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ యేసు అనే మాట మొదటగా వాడికి దుర్గంధంగా ఉండొచ్చేమో కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఆ స్మెల్ కోరుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక.